ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నూతనమైనటువంటి వాక్యపు వెలుగులో మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. నూతనం అంత నూతనం అనుకుంటాం. ఏంటి అసలైనటువంటి నూతనం అని చూసినట్లయితే రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు రాస్తున్నటువంటి ఉత్తరంలో ఉన్నటువంటి మాటలు ఏంటంటే, రోమీయులకు రాస్తూ, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వినాలి. మనస్సు మారి నూతనమగటం. ఈ మనస్సు మారటం అంటే ఏంటి? చాలామంది మాకు ఈ కొత్త సంవత్సరం వచ్చిందని చెప్పి సోఫా సెట్ మార్చేశారు, టీవీ సెట్ మార్చేశారు, డైనింగ్ సెట్ మార్చేశారు, అన్ని సెట్లు మార్చారు. మైండ్ సెట్ మారలేదు. కానీ ఇదే అంటున్నాడు ఆయన, మనస్సు మారి అంటే మైండ్ సెట్ మారాలంటండి. సోఫా సెట్ మార్చినా మార్చకపోయినా పర్వాలేదు, టీవీ సెట్ మార్చినా మార్చకపోయినా పర్లేదు, మీ ఇంట్లో ఏ సెట్లు మార్చినా మార్చకపోయినా పర్లేదు, కానీ మైండ్ సెట్ మార్చకపోయినట్లయితే ఎంత కొత్త సోఫా సెట్లో కూర్చున్నా మైండ్ సెట్ మాత్రం పాతదే. వింటున్నారా? దానివల్ల ఏ విధమైనటువంటి సమాధానము శాంతిని మనం పొందుకోలేం. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యానుసారంగా మనం చెప్తున్నటువంటి మాట అంటే, మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. హల్లెలూయా. రూపాంతరం పొందుడి. రూపాంతరం అంటే రూపం మార్చుకోవటం అంటే బాహ్యానికి సంబంధించినటువంటిది మాత్రమే కాదు. ఇది అంతరంగంగా మారు మనస్సు మనకు కనిపించదు బయటికి. ఒక మనిషి మనస్సు మారిందంటే ముందుకి వెనక్కి చాలా తేడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనందరికీ తెలుసు గొంగళి పురుగు. అదేం చేస్తుందంటే దాని మనసు మారుతుంది సడన్గా. అందరూ నన్ను అసహించుకుంటున్నారే, ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా నన్ను అసహించుకుంటున్నారు. ఈ పురుగు లాంటి పాకేటువంటి జీవితం, నేను ఎవరికి వెళ్ళినా హాని చేస్తున్నాను, ఎక్కడికి వెళ్ళినా ముళ్ళు గుచ్చుతున్నాను, కాబట్టి నన్ను అందరూ చంపటానికి చూస్తున్నారు. ఈ జీవితం నాకు సంతృప్తిని ఇవ్వటలేదు, ఈ జీవితం సరైనటువంటిది కాదు అని చెప్పి ఆ యొక్క గొంగళి పురుగు జీవితం ఎలా ఉంటుందో మీకు అందరికీ తెలుసు కదా. ఆకులు తింటూ ఉంటుంది, చెట్లను నాశనం చేస్తూ ఉంటుంటుంది. మునగ చెట్టు మీద ఉంటుంది ఎక్కువగా గొంగళి పురుగు. ఆకులన్నీ తినేసేస్తుంది. నా చిన్నతనంలో అయితే నేను మంటేసి వాటిని చంపేసేటువంటి వాడిని, ఈ గొంగళి పురుగులన్నిటిని కూడా. ఎందుకంటే దానివల్ల చెట్టుకున్న ఆకులు చచ్చిపోయి ఆ చెట్టు అంతా చచ్చిపోయేది, కాయలు కూడా కాసేది కాదు. హాని చేసేది, అది మేలు చేయదు. చెట్టుకి మేలు చేయదు, ముట్టుకుంటే మనకే మేలు చేయదు. అది తినే ఆహారం కూడా ఆకులు తినేసేసి చెట్టుకి నాశనం చేస్తుంది. ఇటువంటి జీవితంలో ఉన్నటువంటి గొంగళి పురుగుకి ఆలోచన వచ్చిందంట, నో, నేను ఉపయోగపడతలేదు, అందరి చేత ద్వేషించబడుతున్నాను, ఈ జీవితం వల్ల ఏ విధమైన ప్రయోజనం లేదని చెప్పి అప్పుడు ఆ యొక్క గొంగళి పురుగు ఒక నిర్ణయం తీసుకుంటుంది. నేను నా జీవితాన్ని మార్చుకోవాలి, నా లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, నా పద్ధతి మార్చుకోవాలి, నా పరిస్థితులు మార్చుకోవాలి అని చెప్పి మైండ్ సెట్ మార్చుకున్నదంట. దానికి తగ్గట్టుగా ఏం చేస్తుందంటే, ఎవరికి కనిపించకుండా ఒక గూడు కట్టుకుంటుంది, ఎవరికి కనిపించకుండా ఒక గూటిలోనికి వెళ్ళిపోతుంది. అక్కడ అది రూపాంతరం చెందుతూ ఉంటుంది అన్నమాట. ఏ విధమైన ఆహారం తీసుకోదు, ఎవరితో మాట్లాడదు, ఎవరికి కనపడదు. ఒక లోపలికి వెళ్ళిపోయి ఒక మౌన ధ్యానంలోకి వెళ్ళిపోయినట్లుగా ఆ గొంగళి పురుగు గూడు కట్టుకుని అందులో ఉండిపోతుంది. రోజులు గడుస్తూ ఉండగా అదేమవుతుందంటండి, మారు మనస్సు మారి నూతన మగుతూ ఉంటుందంటండి, రూపాంతరం చెందుతుంది. అంతవరకు గొంగళి పురుగుగా ఉన్నటువంటి అది ఏం చేస్తుందో తెలుసండి, సీతాకోక సిలుగ్గా ఆ యొక్క గూటిలోంచి దాన్ని పగలగొట్టుకుని నెమ్మదిగా
చిన్న హోల్లోంచి కష్టం మీద తల్లి గర్భంలోంచి శిశువు వచ్చిన రీతిగా చాలా కష్టం మీద బయటకు వస్తుంది నూతనమైన ప్రపంచం. అంతవరకు పాకినటువంటి గొంగల పురుగు ఇప్పుడు బయటకు వచ్చింది, ఎగరటం ప్రారంభిస్తుంది. హల్లెలూయా! పాకినటువంటి గొంగల పురుగు ఇప్పుడు ఎగరటం ప్రారంభిస్తుంది. అంతవరకు ఆకులు పసర్లు తిన్నటువంటిది ఇప్పుడు తేనె తినటం ప్రారంభిస్తుంది. అంతవరకు అందరికీ హాని చేసింది, అందరి చేత అసహించుకోవడమైనటువంటి గొంగల పురుగు ఇప్పుడేంటి అందరి చేత ఆకర్షించబడతా ఉంటుంటుంది. చిన్నపిల్లల సహితం దాన్ని పట్టుకోవడానికి పరుగులు తీస్తూ ఉంటుంటారు, చిన్నపిల్లల సహితం దాన్ని వెంట పడుతూ ఉంటుంటారు. అంతవరకు ప్రతి వారు దాన్ని చంపాలని చెప్పి దాన్ని అసహించుకుంటారో చూస్తేనే. కానీ ఇప్పుడు ఎప్పుడైతే గొంగల పురుగు నుంచి కాస్త సీతాకోక చిలుక అయిందో, బటర్ఫ్లై అయిందో, తన జీవితాన్ని మార్చుకున్నదో, మారు మనసు పొంది రూపాంతరం ఒకటి వలన వీళ్ళు గమనించాలి. ఎప్పుడైతే రూపాంతరం పొందిందో రంగురంగుల జీవితం, ఎగిరేటువంటి జీవితం, అనేక మందిని ఆనందింపచేసేటువంటి జీవితంలోకి వచ్చిందో, తన తిండి మారింది, లైఫ్ స్టైల్ మారింది, బాహ్య రూపం మారింది, అంతరంగం మారింది. కానీ అదే జీవం గమనించాలి, గొంగల పురుగు చనిపోలేదు, గొంగల పురుగే అదే జీవితం, అదే జీవము, అదే ప్రాణం. కానీ ఏం చేసింది? పరిస్థితులను మార్చుకున్నది, తన జీవిత విధానాన్ని మార్చుకున్నది, లైఫ్ స్టైల్ మార్చుకున్నది, స్వభావాన్ని మార్చుకున్నది. అంతకుముందు స్వభావం ఏంటి? చెట్ల ఆకులు తినేది, పాకేటువంటి స్వభావం, హాని చేసేటువంటి స్వభావం. కానీ ఇప్పుడు అలా కాదు, తేనె తింటుంది, తీయదనం, మధురమైనటువంటి జీవితం ప్రారంభించింది. అర్థమవుతుంది అనుకుంటా ఉన్నాను మీ అందరికీ కూడాను. కాబట్టి ఈరోజు నీ మాటలు వెంటనే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మారాము అని చెప్పి మనం చాలామంది చెప్తూ ఉంటుంటాం. మారాలి నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. మారామంటూ మస్కా కొడతారు. మనమే, నేను మారిపోయానండి, మారు మనసు పొందాను, రక్షణ పొందాను, బాప్తిసం పొందాను, దేవుని స్వీకరించాను, ప్రైజ్ గాడ్. మరైతే ఎక్కడ చేంజ్ ఉన్నది? యేసుక్రీస్తు ప్రభువాన్ని స్వీకరించకముందు గొంగల పురుగు లాంటి జీవితం మంది, యేసుక్రీస్తు ప్రభువాన్ని స్వీకరించిన తర్వాత బటర్ఫ్లై లాగా స్వేచ్ఛ జీవితంలోనికి రావాలి, లైఫ్ స్టైల్ మారాలి. అప్పుడు ఆకులు తినేటువంటి ఆ గొంగల పురుగు ఇప్పుడు తేనె తింటూ ఉంది. అప్పుడు అసహించబడినటువంటి గొంగల పురుగు ఇప్పుడు ఆకర్షించబడుతూ ఉంది అనేక మంది చేత. కాబట్టి ఈరోజున మారు మనసు పొందాము అని చెప్పుకుంటూనే, నూతన స్వభావం ధరించుకున్నాము అంటూనే, అప్పుడు మందు తాగాం, ఇప్పుడు మందు తాగుతున్నాం, అప్పుడు బూతులు తిట్టాం, ఇప్పుడు బూతులు తిడుతున్నాం, అప్పుడు మోసం చేసాం, ఇప్పుడు మోసం చేసాం, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు తేడా లేదు, ఒకటే జీవితం. క్యాలెండర్ అయితే మారింది, గోడకున్న క్యాలెండర్ మాత్రమే మార్చాను తప్ప మన ఆలోచన మారలేదు, మన పద్ధతి మారలేదు, మన జీవితం మారలేదు. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి. మనం రూపాంతరం చెందాలి. గత సంవత్సరంలో జీవించిన జీవితం ఇప్పుడు జీవించి, గత సంవత్సరంలో చేసినటువంటి కానీ ఇప్పుడు చేసి, ఒకే పని పదే చేసి, అదే పని చేస్తూ కొత్త రిజల్ట్ రాసింది ఎలాగొస్తుంది? అప్పుడు తిని కూర్చున్నాం, ఇప్పుడు తిని కూర్చుంటే సన్నబడాలి, ఫిట్ కావాలంటే అక్కడ ఇప్పుడు ఏం చేయాలి? తింటాం మాని ఎక్సర్సైజ్ చేయటం ప్రారంభించాలి, తిండి తగ్గించి. అప్పుడు మన బాడీలో చేంజ్ వస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నూతన విషయాలు ఏంటి? ఇంటికి పెయింటు, నూతనమైనటువంటి పెయింట్ వేయించడం, నూతనమైనటువంటి వస్తువులు కొనడం, నూతనమైన బట్టలు వేసుకోవటం, అదే నూతనం అనుకుంటాం. అసలు నూతన విషయాలు ఏంటి? ఆలోచన చేశారు ఎప్పుడన్నా? ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో చూసినప్పుడు, యెహోషువ వేకువనే లేచినప్పుడు అతడు ఇశ్రాయేలీయులందరూ షిత్తీము నుంచి బయలుదేరి యోర్దానునకు వచ్చి దాన్ని దాటక మునుపు అక్కడ నిలిచారు. అర్థమైందా? నిన్నటి వరకు ఒక చోట నిలిచిన మనమంతా కూడా క్రాస్ ఓవర్ అంటే
ఏంటి క్రాస్? దేన్ని క్రాస్ చేస్తున్నాం? 2024 క్రాస్ చేస్తే 2025లోకి వచ్చేస్తూ ఉన్నాం మనం. కాబట్టి నైట్ అంతా ఏమంటే క్రాస్ ఓవర్ సర్వీస్, ప్రైజ్ గాడ్. ఏంటి దాని అర్థం? ఏం క్రాస్ చేస్తూ ఉన్నావు? ఏమి దాటి వస్తూ ఉన్నావు అని చూసినట్లయితే, శ్రమలను దాటి, బాధలను దాటి, సమస్యలను దాటి, గత సంవత్సరం అంతా నీకు ఎంతో వేదన, బాధన, సమస్యలు అన్నీ ఉంటాయి. అవన్నీ దాటుకుని వచ్చావు. మళ్ళీ అందులోని దాటిన అదే జీవితం జీవిస్తే ఎలాగా? చూడండి, 3 దినముల తర్వాత నాయకులు పాళెంలో తిరుగుచు జనులకు ఇలాగ ఆజ్ఞాపించిరి, మీరు మీ దేవుడని యెహోవా నిబంధన మందసమును యాజకులైనటువంటి లేవీలు మోసుకొని పోవుటకు మరి ఈ విధంగా ఉండాలి అని చెప్పి అక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఎలా దాటాలి ఏంటి అనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం చదివినట్లయితే చాలా స్పష్టంగా, నీ దేవుడిని యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును అంటే ఈరోజు పెట్టేశాడు మన దేవుడు. ఎక్కడ? మంచి సంవత్సరంలో, మంచి ప్లేసులో, నూతనమైనటువంటి సంవత్సరంలో ప్రవేశపెట్టేశాడు దేవుడు. అది ఎలాగుంటుందంటే నీటి వాగులు, హల్లెలూయా, సమృద్ధి అనేటువంటి వాక్యం, లోయలలో నుండి, కొండలలో నుండి పారు ఓటలను, అగాధ జలములను గల దేశం, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ యొక్క నూతనమైనటువంటి సంవత్సరంలో ఏముంచాడో దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. ఇది ఎటువంటి సంవత్సరమో దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. ఈ సంవత్సరం ఎలా ఉంటుందో దేవుడు నీకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇంకా పాత స్వభావంతో, పాత మనసుతోటే కాకుండా ఎప్పుడైతే నూతనమైనటువంటి మనస్సును, మారు మనస్సు, హల్లెలూయా, మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందాలంటండి. కాబట్టి ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క నూతనమైన సంవత్సరం ఏ విధంగా ఉంటుందంటండి? అది గోధుమలను, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశం, ఒలివ నూనెయు తేనెయు గల దేశం. ఈ సంవత్సరం గురించి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు చూసారా ఎంత అద్భుతమైనటువంటిదిగా ఉంటుందో. ఇజ్రాయేల్ ప్రజలు కష్టము, వేదన, బాధ, బానిసత్వం, బంధకాలు, సమస్యలు, అప్పులు, అనారోగ్యం, పేదరికం ఇవన్నీ అనుభవించారు. దేవుడు అటువంటి స్థితిలోంచి వారిని ఎక్కడికి నడిపించాడండి? క్రాస్ ఓవర్, యోర్దాను నదిని దాటి వెళ్ళిన తర్వాత అనుభవించే జీవితం ఎలాగుంటుందో. కాబట్టి నువ్వు మనస్సు మారి నూతన మగుట వలన, రూపాంతరం చెందటం వలన అనుభవించే జీవితం ఎలాగుంటుంది ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. చాలా జాగ్రత్తగా వినాలి నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా. కాబట్టి ఇక్కడ కరువు అనుకొనకుండా నీవు ఆహారం తిను దేశం, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కరువు అనేటువంటిది ఈ సంవత్సరంలో నీకు సంభవించదు. ఆహారం తినేటువంటి సంవత్సరం, నీకు ఆశీర్వాదకరమైనటువంటి సంవత్సరం, అప్పు చేయకుండా ఉండేటువంటి సంవత్సరం, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నమ్మిన వారి జీవితాల్లో అందులో నీకు ఏ లోపమును ఉండదు. అదే హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో ఏ లోపము నీకు కనిపించదు, ఏ సమస్య నీకు కనిపించదు. అది ఇనప రాళ్ళు గల దేశము, దానిని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును, హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో నువ్వు కష్టపడుతూ ఉంటుంటే, నువ్వు తవ్వుతూ ఉంటుంటే నీకు అన్ని మేలులు జరుగుతాయి. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశం బట్టి ఆయనను స్తుతించవలెను, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుడిచ్చిన ఈ సంవత్సరాన్ని బట్టి నువ్వేం చేయాలంటే, మొట్టమొదటిగా మనం చేయవలసింది, తిన్నావు, తృప్తి పొందుతూ ఉన్నావు, నూతనమైన సంవత్సరంలోకి వచ్చావు, నూతన తీర్మానాలతో వచ్చావు, నూతన ప్రణాళికలతో వచ్చావు, సాటిస్ఫాక్షన్. కానీ ఏం చేయాలంటే దేవుని స్తుతించాలి, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇది మెయిన్ మన కాన్సెప్ట్ అన్నమాట. దేవుడు నీకు సంతృప్తినిచ్చేటువంటిది, నీకు మంచి జీవితం ఇచ్చేటువంటిది, దేవుడిని యొక్క పరిస్థితులన్నిటిని నూతనపరిచేటువంటిది, నూతనమైనటువంటి దీవెనలు ఇచ్చేది, నూతనమైన ఆశీర్వాదాలతో నింపేది. ఎందుకనంటే దేవుని స్తుతించాలని, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. మరి గత సంవత్సరం అంతా కూడా స్థుతిలో ఎదుగుతూ వచ్చాం, అయిపోయింది అనుకోవద్దు. దేవుడు నిన్ను గత సంవత్సరంలో నువ్వు స్తుతించిన విధానాన్ని బట్టి ఈ రోజున దేవుడు ఉన్నతమైన స్థితిలోకి నిన్ను దీవించాడు, నూతనమైన సంవత్సరంలో ప్రవేశపెట్టాడు. నూతన వ్యాపారము, నూతన వివాహము, నూతన ఉద్యోగము, ఏదేదో నూతనమైనటువంటి కార్యాలు దేవుడి నీ జీవితంలో చేశాడు. దాంతో నువ్వు బిజీ అయిపోయి దేవుని సన్నిధికి రావటానికి ఖాళీ లేదన్నట్టుగా, దేవుని సన్నిధికి రాకుండా నీకు ఇచ్చినటువంటి మెటీరియల్ బ్లెస్సింగ్స్ తోటి బిజీ అయిపోయి, వ్యాపారంతోటో లేకపోతే కొత్తగా పెళ్ళైనటువంటి భార్య భర్తలతోటో, పిల్లలతోటో, ఉద్యోగంతోటో, దేనితోటో నువ్వు బిజీ అయిపోయి దేవుని సన్నిధికి దూరం అయితే అది కాదు ఇక్కడ.
ఎందుకని దేవుడు నిన్ను ఎంతగా దీవించాడు, ఎందుకని దేవుని దీవెనలు నీ జీవితంలో అంతగా వచ్చినాయి అంటే ఇక్కడ చెప్తున్నాడనమాట. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడిని యెహోవాను అంటున్నాడు. మరచిపోవద్దు. 10వ వచనంతోటే మనం దేవుని యొక్క సన్నిధిలో ఉందాం. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడిని యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతించవాలి. మంచి దేశాన్ని బట్టి ఆయన స్తుతించాలి. నీ జీవితంలో జరిగిన మంచిని బట్టి స్తుతించాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఎస్ఏ అనేక మంది ఈ యొక్క సంవత్సరం చూడలేదు, నన్ను ఈ సంవత్సరంలో ప్రవేశపెట్టావు. థ్యాంక్ యూ జీసస్. నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని, నా ఇరుగు పొరుగు, నా బంధువులు, నా స్నేహితులు అందరూ ఈ సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకు వందనాలు అని చెప్పి దేవుని స్తుతించాలి. మెయిన్ మన కాన్సెప్ట్ స్తుతించాలి. స్తుతించారా? థ్యాంక్ యూ జీసస్, వందనాలు వేసా, ఈ 2000 మరి ఈ యొక్క నూతనమైన సంవత్సరాన్ని బట్టి నీకు వందనాలు వేసా అని స్తుతించగలిగరా? స్తుతించాలి. హల్లెలూయా. ముగింపుని ఎలా ముగించారు, ప్రారంభాన్ని ఎలా ప్రారంభించారు? ముగింపులో స్తుతి ఉండాలి, ప్రారంభంలో స్తుతి ఉండాలి. ఎప్పుడు కూడా స్తుతిస్తూ ఉండాలి. దేవుని మెయిన్ ఉద్దేశం దేవుని స్తుతించాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి వారులారా, దేవుడు నీకు ఏది ఇచ్చినా ఎందుకని ఇస్తున్నాడంటే దేవుని స్తుతిస్తావని. కాబట్టి నూతనమైనటువంటి విషయాలు ఏది నూతనంగా ఆలోచించరా, కొత్తగా ఆలోచించరా. కాబట్టి దేవుడు ఏమిచ్చాడు మనకి నూతనమైనటువంటి విషయాలు అని చూసినట్లయితే, యెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం మనం చదివినట్లయితే, వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను హల్లెలూయా ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగజేసి వారి యందు నూతనాత్మ పుట్టింతును ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇది విషయం. 7 విషయాలు చెప్తాను, చాలా జాగ్రత్తగా రాసుకోండి. నెంబర్ 1, దేవుడు ఏమిస్తున్నాడంటే నూతన ఆత్మ. నూతనమైనటువంటి ఆత్మను దేవుడు మీకు ఇస్తున్నాడంట. ఇస్తున్నాడు కదా, ఆల్రెడీ ఇచ్చేశాడు. కాబట్టి ఏంటి నూతన విషయాలంటే, నూతనమైనటువంటి గృహము, నూతనమైనటువంటి కారు, నూతనమైన బట్టలు, నూతనమైన చెప్పులు అన్నీ నూతనమే. కానీ ఆత్మ మాత్రం పాతదే. నూతనాత్మ, నీ ఆత్మ నూతనంగా ఉండాలంటుంది. దేవుడు వేస్తాడంటుంది. అది ఏం చేస్తాడంటే నూతనాత్మ పుట్టిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. పుట్టినటువంటి వారే నూతనమైనటువంటి వారు. నూతనాత్మ పుట్టిస్తానంటాడు. నమ్ముతున్నారా? ఈ రోజున నూతనమైనటువంటి స్పిరిట్, ఒక నూతనాత్మ, నూతన అభిషేకం చేత దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. నమ్మినటువంటి వారు పొందుకుందరు గాక. నూతన విషయాలు ఏంటంటే నెంబర్ 1 నూతన ఆత్మ. ఇవి మనకు అసలు మెటీరియల్స్ అనమాట. నూతన ఆత్మ. థ్యాంక్ యూ జీసస్. నెక్స్ట్ రెండవది యెజ్కేలు గ్రంథంలోనే 36వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రియులరా, యెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం, నూతన హృదయం మీకు ఇచ్చేదను. ఈ 2025వ సంవత్సరం, ఈ నూతనమైనటువంటి సంవత్సరంలో దేవుడు మీకు ఏమిస్తాడు, దేవుడు మీకు ఏమి ఇవ్వాలని ఆశిస్తున్నాడు అని చూసినట్లయితే నెంబర్ 1 నూతన ఆత్మ, నెంబర్ 2 నూతన హృదయం. అరే, నేను అన్నీ నూతన బట్టలు వేసుకున్నానే, నూతనమైనటువంటి చెప్పులు కొనుక్కున్నానే, నూతనమైన షూస్ కొనుక్కున్నానే, నూతనమైనటువంటి అన్నీ నూతనమే. కానీ ఈ నూతన ఆత్మ ఎక్కడి నుంచి వస్తుందంటే ఆయన ఇస్తాడు నీకు. ఈ హృదయం, నూతనమైన హృదయం ఎక్కడి నుంచి వస్తుందంటే ఆయనే చెప్తున్నట్టు కదా, నూతన హృదయం మీకు ఇచ్చేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నూతన హృదయం, ఇవి నూతనమైనటువంటి విషయాలు ఇవి అనమాట. క్రొత్త విషయాలు ఇవి అనమాట. ఈ విషయాల్లో మనం నూతనమైనటువంటివి ఉండవు. ఇవన్నీ పాతవి ఉంటాయి, కానీ ఇంట్లో వస్తువులు మాత్రం నూతనమైనవి ఉంటాయి. అవి మరలా పాతబడిపోతుంటుంటాయి. గమనించాలి ప్రియులారా, నూతన ఆత్మ దేవుడు మనకిస్తూ ఉన్నాడు. నూతనమైన హృదయాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు. నిన్నటి వరకు ఎదురు చూశారు, నూతన సంవత్సరం, నూతన సంవత్సరం, నూతన సంవత్సరం ఎదుర్కొన్నారు. కానీ
అదే స్వభావం, అది ఏం మారలేదు. దేవుడు చూడండి ఏం చేస్తున్నాడు. నూతనమైనటువంటి బలం, నూతన బలం. చాలామంది నీరసించిపోతారు. ఎన్ని సంవత్సరాలు బట్టి చూస్తున్నాను, ఏ మార్పులైనా జీవితంలో, కానీ యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారంట. హల్లెలూయా. నూతన ఉత్సాహం పొందుకుంటారంట. ఏముందిలేండి, క్యాలెండర్ మారింది అంతే. రోజుకి 24 గంటలే, గంటకు 60 నిమిషాలే, నిమిషానికి 60 సెకండ్లే. ఏం మారింది? ఏం మార్పు ఏమి లేదు. చూసారు, చాలామంది ఇటువంటి జీవితాలు జీవిస్తూ ఉంటుంటారు. ఇటువంటి విధానంలో ఆలోచన చేస్తూ ఉంటుంటారు. చాలామంది ఆలోచన విధానం ఇలాగ ఉంటుంది. ఏముంది కొత్త కొత్త అంటారు. ఏం కొత్త ఉంది? క్యాలెండర్ మారింది అంతే, డేట్ మారింది అంతే. అంత సేమే, అదే అప్పులు, అదే జీవితం, అదే బాధ, అదే సమస్య. మరి ఏం చేయాలంట? యెహోవా కొరకు ఎదురు చూసేటువంటి వారికి నూతన బలం వస్తుందంట. నిన్నట బలం ఉండదు, నూతన బలం ఉంటుంది. నిన్నటి రోజు ఉండదు, నూతన రోజు ఉంటుంది. నిన్నటి జీవితం ఉండదు, నూతన జీవితం ఉంటుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నేను నమ్ముచున్నాను, నేను పొందుకుంటున్నాను. నేను యెహోవా కొరకు ఎదురు చూస్తాను కాబట్టి ప్రతి దినము నూతన దినమే, ప్రతి క్షణము నూతన క్షణమే, ప్రతి విషయము నూతనమైనటువంటిదే. ఎవడైనా క్రీస్తునందున్నాడో వాడు నూతన సృష్టి. నువ్వు క్రీస్తులో ఉండాలి, క్రీస్తు కొరకు ఎదురు చూడాలి. అప్పుడు నూతనం అనిపిస్తుంది నీకు. లేకపోతే అంతా బోరే, అంతా పాతే, అంతా అలవాటే, ఏమీ కొత్తది అనిపించదు. కాబట్టి ఈ రోజున చాలామంది జీవితాలు విసిగి వేసారిపోయి, చాలామంది జీవితాలు అదే మూసలో వెళ్ళిపోతూ, అదే బాధలో కంటిన్యూ చేస్తూ, అదే అప్పుల సమస్య, అదే అనారోగ్యము, అదే ఫోన్ కాల్స్, అదే జీవితం. దెర్ ఇస్ నో చేంజ్. కానీ ఎప్పుడైతే క్రీస్తునందున్న ఎడల గమనించాలి, అప్పుడు నూతన సృష్టి అవుతావు. నువ్వు దేవుని కొరకు ఎదురు చూడాలి. అంతేగాని ఈరోజు ఏ అప్పులలో ఫోన్ చేస్తారో, ఈరోజు ఇంతే, కొత్త సంవత్సరానికి కూడా సంతోషం లేకుండా అయిపోయింది, మళ్ళీ ఇదే సమస్య, ఇదే, ఈ ఆలోచన నీకు ఇట్టే ఉంటుంది తప్ప, నేను యేసయ్య కొరకు ఎదురుస్తున్నాను. ఖచ్చితంగా ఈ సంవత్సరం, ఈ రోజు ఇది నూతనమైనటువంటిది. యెహోవా కొరకు ఎదురుస్తూ వారు నూతన బలం పొందుతారు. వారి పక్షి రాజుల వలె రెక్కల చాచి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోతారు. సొమ్మసిల్లిపోరు. ఎంతే జీవితం ఇదే, అట్లా ఉండదు. పక్షిరాజు యవ్వనం వలె. హల్లెలూయా. చూసారా, పక్షిరాజు ఏం చేస్తుంది అంటండి? పక్షిరాజు ఏం చేస్తాడో తెలుసా? పక్షి ఒకానొక టైం వద్దులోకి మారు మనసు పొంది నూతనమగటం ప్రారంభిస్తాడు. అందరికీ దూరంగా వెళ్ళిపోయి ఒక రాడుని చూసుకుని, రాడుకు తన ముక్కునేసి కొట్టుకుని, ఆ పాత ముక్కు ఊడేంత వరకు, పాత వెంట్రుకలు ఊడేంత వరకు ఒక మాంసపు ముద్దలాగా మారిపోయి, జనాలకందరికీ దూరంగా, ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోయి ఒక మారుమూలకెళ్ళి తనకు రూపాంతరం చెందుకుంటుంది. క్రొత్త ముక్కు వచ్చేంత వరకు, క్రొత్త వెంట్రుకలు వచ్చేంత వరకు అక్కడ ఆగి, అప్పుడు నూతనమైనటువంటిగా ఎగురుతుంది. అదే పక్షి, అదే జీవం. కానీ ఆలోచనలో మార్పులు, పరిస్థితుల్లో మార్పులు, జీవితంలో మార్పులు. ఇది ఎక్కడ కనిపిస్తూ ఉందో మనకి? ఇప్పుడు కనిపిస్తుందంటే యెహోవా కొరకు ఎదురు చూస్తే నూతన బలం పొందుకుంటావు. హల్లెలూయా. నిరుత్సాహపడవు, వృద్ధాప్యంలోకి అడుగు పెట్టవు నువ్వు. చూసారా, కాలేబు వయసు రివర్స్ అవుతూ వచ్చిందంట. అప్పుడున్న బలం ఇప్పుడున్నదంట. మోషే గారు 120 సంవత్సరాల కళ్ళజోడు లేకుండా కొండెక్కేస్తున్నాడు. చూసారా, 120. అప్పుడు మనుషులు వేర్లేండి, అప్పుడు తిండి వేర్లేండి. కానీ అప్పుడు దేవుడు, ఇప్పుడు దేవుడు ఒకటే. నిన్న నేడు ఏకరీతిగా మారినటువంటి దేవుడు. ఆయనలో మార్పులు ఉండవు. క్యాలెండర్లు మారచ్చు, సంవత్సరాలు మారచ్చు, ఏది మారినా కానీ ఆయన మాత్రం నిన్న నేడు ఏకరీతిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఆయన అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు చేస్తాడు, ఎప్పుడు చేస్తాడు. ఆయన మాట తప్పని దేవుడు. దేవునికి స్తోత్రం. నువ్వు నిజంగా యెహోవా కొరకు ఎదురుస్తున్నావా? అవును బ్రదర్, ఎప్పటి నుంచో మా తాతల ముత్తాతల నుంచి యేసే వచ్చేస్తున్నాడని చెప్తున్నారు. మరి నిరుత్సాహం వస్తుందేంటి? చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఏమి రావట్లేదు దేవుడు. ఆ నిరుత్సాహం రాకూడదు. ఎదురు చూపు అనేటువంటిది నీలో బలాన్ని పెంచాలి. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకోవాలి. ఎదురు చూసేవారు బలం పొందుకుంటారంట. ఎదురు చూసేవాళ్ళు నిరుత్సాహపడరు. ఎదురు చూసేవాళ్ళు డిసప్పాయింట్ అవ్వరు. దేవుడే కార్యం చేస్తానని చూస్తున్నాను బ్రదర్, ఎప్పటి నుంచో చూస్తున్నాను. అయితే కానీ ఏమీ జరగట్లేదు. హృదయం అంతా బరువెక్కిపోతుంది, హృదయం అంతా బాధతో నిండిపోతుంది. నిజంగా నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తే డిసప్పాయింట్ అవ్వవు, బలం తెచ్చుకుంటావు, బలంగా తయారవుతావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.
కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుని వాక్యాన్ని వినటానికి ఆసక్తిని కనపరిచినటువంటి మీ జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుతున్నాడు. నిజంగా నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తున్నట్లయితే, యేసుక్రీస్తులో నమ్ముకున్నావు, రక్షణ పొందావు, బాప్తిసం తీసుకున్నావు, ఖచ్చితంగా నేను అప్పుల నుంచి బయటపడతాను, నా రోగం నుంచి బయటపడతాను, నా యొక్క గొడ్రాలతనం నుంచి బయటపడతాను, నా నిందలు అవమానాలు కొట్టివేయబడతాను, నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు. కానీ ఏం జరగట్లేదు. అప్పుడేమవుతుంది? డిసప్పాయింట్ వస్తుంది. ఇదే నువ్వు నిజంగా దేవుని కొరకు ఎదురు చూస్తున్నావా లేదా అనేటువంటిది ఎలా తెలుస్తుందంటే, యెహోవా కొరకు ఎదురు చూస్తే నూతన బలం పొందుకుంటారు. హల్లెలూయా. యేసోబు ఎదురు చూస్తూ ఉన్నాడు, నాకు ఒక దర్శనం ఇచ్చాడు దేవుడు, చేస్తాడు. కానీ సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు నథింగ్ విల్ హ్యాపీ. ఏమీ జరగట్లేదు, అక్కడ ఏమీ జరగదు. ఒక టైం వచ్చింది దగ్గర 13 సంవత్సరాలు ఎదురుచూపులే, ఏమి జరగకపోయినా సరే నూతన బలంతో. ఎందుకంటే నూతనమైన ఆలోచన చేత నింపబడుతున్నాడు. పక్కోడికి ఏం జరుగుతుందో చెప్తున్నాడు. అంటే ఆత్మీయతలో దిగజారిపోలేదు, ఆత్మీయతలో అభివృద్ధి చెందుతూ ఉన్నాడు. హల్లెలూయా. నా జీవితం ఏం జరుగుతుందో మాత్రమే కాదు, పక్కవాడి జీవితం ఏం జరుగుతుందో కూడా తెలుసుకునేటువంటి స్థితిలోకి ఎదుగుతూ ఉన్నాడు యేసోబు. నూతనమైనటువంటి విధానంలో దేవుణ్ణి ప్రశ్నించట్లేదు. ఎందుకని నువ్వు ఇచ్చిన దర్శనం ఏమైంది, ఏంటి దేవా, ఎప్పుడు చేస్తావు, ఇంకేంటి, నా లైఫ్ ఏంటి, అయిపోయింది, నాకు పెళ్లి లేదు, వివాహం లేదు, జీవితం లేదు, గందరగోళం అని చెప్పి ప్రశ్నించట్లేదు. నూతనంగా బలం పొందుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. నిందించిన, అవమానించిన, జైల్లో వేసిన, ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి స్థితిలో ఉన్నా సరే నూతనమైన బలాన్ని పొందుకొని ప్రతి సమస్యను జయించుకుంటూ వస్తున్నాడు. అది దేవుని మీద ఆధారపడేటువంటి వారి యొక్క జీవితం. అంతేగాని ఎంతకాలంగా ఎదురు చూస్తున్నాను బ్రదర్, ఈ అద్భుతం జరగట్లేదు, ఎంతకాలంగా ప్రార్థన చేస్తున్నాను, నాకు ఏ మేలు జరగట్లేదు, అందరూ సాక్ష్యాలు చెప్తున్నారు, నా జీవితంలో జరగట్లేదు, అందరి జీవితాలు బాగుంటున్నాయి, నా జీవితం బాగోట్లేదు. ఇది దేవుని కొరకు ఎదురు చూసేవారి మాటలు కాదు. దేవుని కొరకు ఎదురు చూసేవారి మాటలు ఎలాగో తెలుసా? ఆనందిస్తారు, సంతోషిస్తారు. హల్లెలూయా. నూతన బలం పొందుకుంటారు, నూతన ఉద్యమం పొందుకుంటారు. అందరికీ అద్భుతాలు జరుగుతున్నాయా? ఎస్, నేను స్పెషల్. అందరికంటే వెనకాల పెట్టాడు నన్ను దేవుడు. అందరికంటే నేను స్పెషల్ కాబట్టి అందరిని ముందు పంపేస్తున్నాడు. నేను స్పెషల్, నాతో స్పెషల్గా మాట్లాడతాడు నా యేసయ్య. నాకు స్పెషల్గా దేవుడి కార్యం చేస్తాడు. అందరిని ముందు పంపేస్తున్నాడా? నేను స్పెషల్. నన్ను వెనక్కి దాశాడు దేవుడు, నన్ను వెనక్కి ఉంచాడు. నన్ను ప్రత్యేకం కాబట్టి నాకు ప్రత్యేకమైన అద్భుతం చేస్తాడు దేవుడు. ప్రత్యేక రీతిలో దేవుడు నన్ను లేపుతాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నాతో చదివిన వారందరికీ జాబులు వచ్చేసి నాకు రాలేదు. వాస్తవం చెప్తున్నాను. బీఎస్సీ బీడీ చేశాను కానీ అందరికీ జాబులు వచ్చాయి, అందరూ అభివృద్ధి చెందారు, అందరూ. నేను అలాగ ఉండిపోయాను. కానీ నేను డిసప్పాయింట్ అవ్వలేదు. యెహోవా కొరకు ఎదురు చూస్తున్నాను, నూతన బలం పొందుకున్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నాతోటి వచ్చిన వాళ్ళందరూ ఏ జాబులు అయితే చేసుకుంటున్నారో, ఈ రోజున అటువంటి జాబులు చేస్తున్న వారు అందరూ వచ్చి ఈ రోజున లైన్గా నుంచుంటున్నారు ప్రార్థన చేయమని. హల్లెలూయా. దేవుడు నన్ను ప్రత్యేకపరిచాడు. అందరితో పాటు నాకు కూడా జాబ్ ఇచ్చి పక్కన పెడతాడు అనుకోలేదు నేను. అందరితో పాటు నాకు కూడా జాబ్ ఇచ్చేసి దేవుడు నన్ను ఉన్నతమైన స్థితిలో పెడతాడు. ప్రియులారా, గమనించాలి. అందరిలాగా నా జీవితం ఉంటుంది అని ఊహించాను నేను. నో, యు ఆర్ స్పెషల్, యు ఆర్ సంథింగ్. అందరికి జాబ్ వచ్చింది, నాకు రాలేదు. అందరికీ వివాహం అయింది, నాకు అవ్వలేదు. కానీ అందరూ ఆనందంగా ఉన్నారు, నా జీవితంలో లేదు. ఇది కాదు మన పోర్షన్. ఎప్పుడు కూడా నేను ప్రశ్నించలేదు దేవుణ్ణి. యేసయ్యా, నాతోటి వాళ్ళు నిన్ను ఆరాధించకపోయినా, నిన్ను మహింపరచకపోయినా, నిన్ను స్తుతించకపోయినా వాళ్ళకి జాబులు ఇచ్చావు, అట్లా అనలేదు. ఐఎమ్ స్పెషల్. నాకు దేవుడు సంథింగ్ ఏదో చేస్తాడు. నేను దీవించబడటం దేవుని ఉద్దేశం. కరెక్టే. నేను దీవించబడటమే కాదు దేవుని ఉద్దేశం. నా ద్వారా అనేక మంది దీవించబడాలి, నా ద్వారా అనేక మంది ఆశ్రయించబడాలి, నా ద్వారా అనేక మంది బలపరచబడాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అది దేవుని ఉద్దేశం. కాబట్టి అందరిలాంటి జాబ్ నాకు ఇచ్చి పక్కకు పెట్టేస్తే, నేను కూడా ఏదో స్కూల్ టీచర్ అయితే పిల్లలకి పాఠాలు చెప్తాను, చక్కగా ఈరోజు జనవరి 1 కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్ అని చిన్న మెసేజ్ పెడితే ఎవరికన్నా పడుకుంది, అయిపోయింది. కానీ ఇప్పుడు నన్ను దేవుడు తన పనిలో వాడుకుంటున్నాడు, తన కొరకు వాడుకుంటున్నాడు. హల్లెలూయా. నూతనమైన కోణంలో దేవుడు నన్ను పిలిచాడు. నా స్నేహితులకి ఎవరికి లేని పిలుపు దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. నూతనమైనటువంటి విధానంలో దేవుడు నన్ను నడిపిస్తూ ఉన్నాడు. నేను దీవించబడటం మాత్రమే కాదు, అనేక మందికి దీవెనకరంగా ఉండటానికి దేవుడు నన్ను ప్రత్యేకపరిచాడు. నేను యెహోవా కొరకు ఎదురు చూశాను కాబట్టి నూతన బలం పొందుకున్నాను. ఈ రోజున నాతోటి వారు, నా స్నేహితులు ఎవరు ఈ టైంలో లేవరు, ఖచ్చితంగా పడుకొని ఉంటారు. కానీ నేను లేచి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా. నాతోటి వారు సెటిల్ అయి ఉంటారు, మంచి సంపాదన, మంచి జీవితం. కానీ వాళ్ళకి, వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ భార్యలకి
వాళ్ళ పిల్లలకి తప్ప వాళ్ళ వల్ల ఎవరో బలపడింది ఉండకపోవచ్చు. కానీ ఈ రోజున చూడండి, కొన్ని వందల మంది, కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది బలపడటానికి నన్ను ఒక ఆయుధంగా దేవుడు నూతనమైనటువంటి బలంతో నడిపిస్తూ ఉన్నాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. కాబట్టి యెహోవా కొరకు ఎదురుస్తారు, నూతన బలం పొందుకుంటారు. డిసప్పాయింట్ అవ్వరు, డిస్కరేజ్ అవ్వరు, ఓడిపోరు. ఓడిపోయినా కూడా దానిలో నుంచే ఒక అద్భుతమైన లెసన్ నేర్చుకుంటారు. నూతన బలంతో మరలా పడిపోయినా సరే పైకి లేచి పరిగెత్తి మళ్ళా ఫస్ట్ ప్లేస్లోకి వెళ్తారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నా దేవుడు నన్ను నా జీవితంలో అలా చేశాడు. నేను అనుకున్నది అవ్వలేదు, కానీ దేవుడు అనుకున్నది మాత్రం అయ్యింది. నేను అనుకున్న ప్రతిదీ నెరవేరలేదు, కానీ దేవుడు అనుకున్నది మాత్రం తూచే తప్పకుండా. నరుని హృదయంలో ఆలోచన అనేకం ఇస్తాయి, యెహోవా యొక్క తీర్మానం స్థిరమవుతుంది. కాబట్టి నూతన ఆత్మ, నూతన హృదయము, నూతన బలము ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. అలాగే అపోస్తలుడైన పౌలు గారే కొరింథీయులకు రాసినటువంటి 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చదివినట్లయితే, కాగా ఎవడైనను క్రీస్తునందు నిలవాడు నూతన సృష్టి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నూతన సృష్టివి నువ్వు, నూతన సృష్టివి. హల్లెలూయా. కాబట్టి దేవుడు నిన్ను ఈ రోజున నూతనంగా సృష్టించాడు. యు ఆర్ స్పెషల్, యు ఆర్ సంథింగ్, యు ఆర్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్, యు ఆర్ ఎక్స్ట్రాఆర్డినరీ పర్సన్. హల్లెలూయా. నీవు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి. నువ్వు నూతన సృష్టివి, నాట్ ఓల్డ్. యు ఆర్ నాట్ ఏ ఓల్డ్ పర్సన్. మొదలండి అయిపోయింది. కొంతమంది అసలే ఎంత విరక్తి చెందిపోతారో. పుట్టినరోజు కూడా చేసుకోరు చాలామంది. ఎందుకంటే ఏముందండి, ఇంకేముంది, అంత అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టేసారు, మన చిన్న పిల్ల. నో, యు ఆర్ న్యూ క్రియేషన్. నువ్వు నూతన సృష్టివి. చూడండి, కనీసం ఎవరైనా కొత్త ఫోన్ చేతిలో పెడితే అబ్బా అని సంతోషిస్తారా? ఏముంది అని తీసుకుంటారా? ఆలోచించండి ఒకసారి, ఒక్కసారి ఆలోచించండి. చిన్నది ఏదైనా కొత్తది, చిన్నది కొత్త వస్తువు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు స్టవ్ వెలిగించుకునేటువంటి లైటర్ ఉంటుంది కదా, ఎంత 125 150 ఉంటుంది. అది కొత్తది కొన్నా, కొత్తది. ఆ కొత్తది కనీసం నీలో స్మైల్ అన్న రప్పిస్తుంది లేదా? కొత్తది. ఏ చిన్న వస్తువు అయినా, చిన్న అగ్గిపెట్టైనా కొత్తది అనుకోండి, కొత్త అగ్గిపెట్టె అంటే చిన్న వస్తువు అయినా సరే కొత్తదంతులకి ఎట్లా ఉంటుంది ప్రియులారా? అది కొత్తదనేసరికి ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించేలా చేస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నూతన సృష్టి. యు ఆర్ న్యూ క్రియేషన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవడైనను క్రీస్తునందు నడలవాడు నూతన సృష్టి. నువ్వు క్రీస్తులో ఉన్నావు కదా, నువ్వు ఎప్పటికీ న్యూనే, ఓల్డ్ కాదు. ఎప్పటికీ నూతనమే, ఎప్పటికీ నూతనమే. నా చిన్నతనంలో మా నాన్నగారు సైకిల్ షాప్ కాబట్టి నాకు ఒక సైకిల్ ఇచ్చారు. పాత పడిపోయింది అది. 6th క్లాస్లోకి వచ్చిన తర్వాత సమ్మర్ అంతా పనిచేసి ఆ పాత సైకిల్ని పెయింట్ వేయించి కొత్త దానిలా చేశాను. అందరూ కొత్తది అనుకునేవారు. ఎప్పుడు చూసినా కొత్తగానే ఉండేది అది. ఎందుకనంటే దాని మీద డస్ట్ పడిది, తుడిచేసి మళ్ళీ నీట్గా పెట్టివ్వండి. ఏ రోజుకి ఆ రోజు 2-3 సార్లు తుడిచివ్వండి. ఎండ పడితే దగ మెరిసేటువంటిది. పాతదే కానీ ప్రతిరోజు కొత్తగా కనపడేది అనమాట. కాబట్టి నీవు క్రీస్తులో ఉంటే ప్రతిరోజు నూతనమే, ప్రతిరోజు కొత్తదనమే, ప్రతి క్షణము కొత్తదనమే. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అందుకని మనం 118వ కీర్తన 24వ వచనం చదువుతాం కదా, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దీని యందు ఉత్సహించి ఆనందించి సంతోషించాలంట. ప్రతిరోజున ఆనందించాలి, ప్రతి క్షణాన్ని ఆనందించాలి. ప్రతి క్షణముకు కొత్తగా, దేవా ఈ యొక్క నూతనమైన దినాన్ని బట్టి నీకు వందనాలు. అంతేగాని ఇది కొత్త సంవత్సరంలోకి వచ్చిన మొదటి రోజే నూతన అది కాదు. ప్రతిరోజు ప్రతి క్షణము కూడా దేవుడు నూతనంగా నీకు ఇస్తూ ఉన్నాడు. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. ఎఫెసీ పత్రికలో ఒక మాటను చదువుకుందామా ప్రియులారా? ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం మనం చదివినట్లయితే, ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి. నూతన పురుషుడు. హల్లెలూయా. చెప్పండి, మీరెవరు? పురుషులంటే ఆడవాళ్ళే, పురుషులంటే మగవాళ్ళే అని కాదు. ఇక్కడ నూతనమైన మనిషి మనం. దేవుడు ఏం చేస్తున్నట్టు నూతనమైనటువంటి పురుషుడిగా,
నూతనమైనటువంటి స్త్రీగా, నూతనమైన వ్యక్తిగా దేవుడు నిన్ను చేస్తా ఉన్నాడు. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలని చెప్పి నూతనంగా పురుషుడిగా సృష్టించాడంట దేవుడు. సృష్టికర్తల దేవుడు సృష్టి అయి ఉన్నాడు. దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు. మనం ఆయన చేత సృష్టించబడిన సృష్టమై ఉన్నాం. తర్వాత ఇంకొక 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం మనం చదివినట్లయితే, మనము నీతిని అనుసరించి చేసినటువంటి క్రియల మూలంగా కాక తన కనికరము చెప్పుననే పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానం ద్వారాను పరిశుద్ధాత్మకు నూతన స్వభావము పరిశుద్ధాత్మ దేవుడు మనకు కలుగజేయుట ద్వారాను మనల్ని రక్షించాను. నూతన స్వభావము క్యారెక్టర్, స్వభావం. హల్లెలూయా, ఆ దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, హోలీ గోస్ట్ పరిశుద్ధాత్మ దేవుడు నూతనమైన స్వభావం. అదే కదా. ఇప్పుడు గొంగల పురుగుకి సీతాకోక చిలుకు ఉన్న తేడా ఏంటంటండి? రాబొందు కాదు, పక్షిరాజు, గ్రద్ద. పాత గ్రద్దకి ఇప్పుడు గ్రద్దకి అదే ప్రాణం, కానీ మారిపోయిందంతా కూడా. ఇప్పుడు గొంగల పురుగప్పుడు, సీతాకోక చిలుకప్పుడు లోపల జీవం అదే ప్రాణం, కానీ స్వభావం మారిపోయింది. అప్పటి స్వభావం ఆకులు తినే స్వభావం, ఇప్పుడు స్వభావం తేనె తినే స్వభావం. అప్పుడు స్వభావం పాకే స్వభావం, ఇప్పుడు స్వభావం ఎగిరే స్వభావం. హల్లెలూయా. అప్పుడు హాని చేస్తే ఇప్పుడు మేలు చేసేది. చూసారా, స్వభావం మారాలంటండి. కొంతమంది స్వభావం మారదు. ఒక క్రొకోడైల్ మొసలకి తేలికి స్నేహం ఏర్పడ్డదంట. సో ఈ 2 స్నేహం ఏర్పడ్డప్పుడు వాటికి ఉండని ప్రదేశంలో ఏదో ఇబ్బంది కలిగింది, అక్కడ ఉండటానికి లేకుండా నది అవతలికి వెళ్ళిపోవాలన్నమాట. సో ఆ వేరే ప్లేస్కి వెళ్తున్నప్పుడు ఈ తేలు మొసల మీద ఎక్కువ కూర్చున్నదంట. మిత్రమా, నేను తీసుకెళ్తాను, కానీ నన్ను ఎక్కడా కొట్టకే, మరే కుడితే నేను పోతాను, నువ్వు పోతావు అని అంటే, అయ్యయ్యో అలాగెందుకు చేస్తానని చెప్పి ఆ మొసలు నెత్తి మీద ఎక్కువ కూర్చున్నదంట తేలు, స్కార్పియన్. ఎట్లా ఉంటుంది కదా తోక. కొంత దూరం ప్రయాణం చేసేసరికి సడన్గా ఆ తేలు కుట్టేసిందంట. అడిగిందంట మొసలు, అయ్యో నాకు మాత్రమే కాదు నీకు కూడా హాని చేసుకున్నావు, నేను చెప్పాను కదా కొట్టొద్దు అని చెప్పేసి కుట్టినట్లయితే ఈ నడి సముద్రంలో నేను మునిగిపోతాను, చచ్చిపోతాను, నువ్వు కూడా మునిగిపోయి చచ్చిపోతావు అని అంటే, అప్పుడు ఆ తేలన్నదంట, నేను అనుకోలేదు కానీ అది నా స్వభావం కదా, కొట్టకూడదు అనుకుంటాను ఉన్నా, కానీ ఆటోమేటిక్గా అలా జరిగిపోయింది, అలా చేసేసాను, నా స్వభావాన్ని నేను కాదనలేకపోయాను అన్నదంట. ఈరోజు చాలామంది జీవితాలు ఈ విధంగానే ఉన్నాయి. స్వభావ విరుద్ధంగా కాకుండా స్వభావ సిద్ధంగానే చేసేస్తూ ఉన్నారు చాలామంది. అందుకనే ఏం చేయాలంటే ఇక్కడ దేవుడు చెప్పినట్టు మాట ఏం చేస్తున్నాడు చాలా స్పష్టంగాను, నూతన స్వభావం, పాత స్వభావాన్ని విడిచిపెట్టేసేసేయాలి, నూతన స్వభావాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకనే చాలామంది జీవితాలు పాత జీవితాలే ఉంటాయి తప్ప కొత్త జీవితాలు ఉండవు, స్వభావం మారకపోతే. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. 7వదిగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం మనం చూసినట్లయితే, ప్రకటన 3:12లో, జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసిన అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికని వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద రాసేదను. నూతన నామము. హల్లెలూయా. క్రొత్త పేరు రాస్తాడంట దేవుడు. నీకు కొత్త పేరు వస్తుందన్నమాట. కొత్త నేమ్, న్యూ నేమ్. నూతనంగా పిలుచబడతావు నువ్వు. హల్లెలూయా. అంతవరకు ఓడిపోయిన వ్యక్తివేమో ఇప్పుడు నువ్వు గెలుపు పొందినటువంటి వ్యక్తివి. అంతవరకు ఓటమేమో ఇప్పుడు గెలుపు. నీ పేరు మార్చబడుతుంది. హల్లెలూయా. నీ నామం మార్చబడుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి 7 విషయాలు: నూతన ఆత్మ, నూతన హృదయము, నూతన బలము, నూతన సృష్టి, నూతన పురుషుడు, నూతన స్వభావము, నూతన నామము. ఇవండి నూతన విషయాలు. మరి మీ ఇంట్లో నూతనమైన టీవీ సెట్ ఉందో, నూతనమైన సోఫా సెట్ ఉందో, నూతనమైనటువంటి ఏవేవో ఉన్నాయేమో, అవి కాదు, ఇవి నూతన విషయాలు. ఈ 7 నూతన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో కలిగి ఉండటానికి మరి సహాయం చేసి, నడిపించి, అద్భుతం చేసి, ఈ నూతనమైనటువంటి సంవత్సరంలో, నూతన విధానంలో
ఉండటానికి సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.